సంజానత విభుతో నిత్యం నిశ్చత సర్వతో ముఖమ్మ ఆర్వస్మాత్ర నమస్కార ఆది కొంచెం బ్యాక్ జై జనసేన జై జనసేన జై జనసేన జై సోలార్ 25 కేజీలు ఉచిత బియ్యం పొందడమే కాదు 25 సంవత్సరాల ఉచిత విద్యుత్ పొందండి. దేవుడి పేరు రాయాలని ఫస్ట్ నా షాప్ పేరు కమర్షియల్ దానికి పిఠాపురం పట్టణంలో సూర్య యూనివర్సిటీ నెట్వర్క్ సార్ సూర్య గారి ఆధ్వర్యంలో సూర్యరాజు గారి ఆధ్వర్యంలో వేళ సోలార్ సంబంధించిన ఇన్స్టాలేషన్ సంబంధించినటువంటి ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. చాలా చాలా సంతోషం. వీరు మన సార్ అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు. ఈ పిఠాపురంలో ఇక్కడ ఎలా ఉంటుందంటే ప్రతిదీ కూడా ఏ అవకాశం వచ్చినా ఈ సార్ నియోజకవర్గంలో పనిచేయాలని అనేక మంది కోరుతూ ఉంటారు. నిన్న నాకు కడప నుంచి ఒక ఆయన ఫోన్ చేశాడు. ఏమనంటే మాకు అవకాశం ఉంటే మేము పిఠాపురం పట్టణంలో ఈ సోలార్ ప్యానల్ చేస్తాను, కంపెనీ రేట్గా నేను వేస్తాను. అప్పుడు నేను చెప్పాను బాబు లోకల్లో మా వాళ్ళు ఉన్నారు తప్పకుండా వాళ్ళందరికీ కూడా మనం చేద్దాం. అలాగా ఇది ఎందుకంటే ఈ మోడీ గారు లెవెల్లో ఈవేళ కృషి చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే ఇది ఆల్టర్నేటివ్ పవర్, దీనికి ఎటువంటి దుష్పరిణామాలు ఉండవు. అంటే కొంత టెక్నికల్గా గవర్నమెంట్స్ కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అంటే డే టైమే ప్రొడ్యూస్ అవుతుంది, నైట్ టైం ఉండదు. ఆ బ్యాలెన్సింగ్ చేయడం కష్టం. అయినప్పటికీ కూడా ఇంత అవకాశం ఉన్నటువంటి ఈ ఎనర్జీని ట్యాప్ చేయాలనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. సబ్సిడీతో కృషి చేస్తున్నారు. 78,000 రూపాయల సబ్సిడీ ఉంది. అదేవిధంగా ఎస్సీ వారికి 50% సబ్సిడీ ఉంది. మీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే గవర్నమెంట్ చేస్తున్న ఇనిషియేటివ్కి మీరందరూ కూడా ముందుకొచ్చి మీరు చేయండి. 2,000 రూపాయలు, 1,000 రూపాయల నుంచి 2,000 రూపాయల కరెంట్ బిల్లు వచ్చేవారు అందరికీ కూడా చాలా చాలా ఉపయోగం. మీరు వడ్డీ రూపంలో లెక్కేయండి, ఏ రూపంలో లెక్కేయండి, మీకు ఆల్మోస్ట్ ఫ్రీ కరెంట్ వస్తుంది. నిజంగా అంటే మనం కాల్చే కరెంట్కి లైన్కి సంబంధం లేదు. గతంలో సిస్టమ్ వేరు. ఇప్పుడు డైరెక్ట్గా గ్రిడ్కి కలిపేస్తారండి. ఉత్పత్తి అయిందంతా మీకు క్రియేట్ అయిపోద్ది. మనం వాడుకున్న దానికి మైనస్తారు. సపోజ్ మన ఇంట్లో 300 యూనిట్లు నెల కన్జ్యూమ్ చేసాం, మన సోలార్ 200 కన్జ్యూమ్ అయింది. ఈ 300 నుంచి 200 తీసి 100 యూనిట్గా మనకి బిల్ చేస్తారు. ఆ రకంగా చాలా విలుసుబాటుగా ఉంటుంది, చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మేము పిఠాపురం వాసులకి, పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజాకార్యాలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వీరి అవకాశాలు, వీరి ఇచ్చినటువంటి సదుపాయాలు వినియోగించుకోండి. వారిని కూడా రిక్వెస్ట్ చేసాం, అతి తక్కువ లాభాలు వేసుకుని మీరు చేయాలని, దీన్ని గట్టిగా పుష్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నాం. దీన్ని అందరూ వినియోగించుకుని ఈ యూనిట్లు పెట్టాలని కూడా మనపూర్వకంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.